మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ముందుగా సుమన్ టీవీ వారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ప్రాంతంలో సుమన్ టీవీ వారు ప్రతి వార్తని వెంటనే వార్తను ప్రచురిస్తూ మరి ప్రచార సాధనాల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నటువంటి సుమన్ టీవీ వారికి మరోసారి నాకు అభినందనలు. ముఖ్యంగా కైగిరి ప్రాంతంలో ఇలాంటి గ్రౌండ్ ఏర్పాటు చేసినటువంటి గ్రౌండ్ నిర్వాహకులు, గ్రౌండ్ యజమానులైనటువంటి ఇమాంసా మరి మిత్రులు గోపాలరెడ్డి గారికి నేను అభినందిస్తున్నాను. మరి క్యాంపును పెట్టి ఇలాంటి మరి గ్రౌండ్ తయారు చేసి మరి యువతకి ఉత్తేజపరిచే విధంగా చేసినందుకు వాళ్ళకి అభినందిస్తూ, మరి అలాగే ఎందుకంటే ఈ యొక్క గ్రౌండ్ వలన చాలా ఉపయోగం ఉంటుంది. ఊరికి దూరంగా ప్రశాంత వాతావరణంలో ఏర్పాటు చేసిన వల్ల మరి అందరూ ఇక్కడికి వచ్చేసి వాకింగ్ కానివ్వండి లేదా ఎక్సర్సైజ్ కానివ్వండి చేసుకుంటూ ఈ గ్రౌండ్ ఉపయోగించే అవకాశం ఉంటుంది. అలాగే క్రికెట్కు బాక్స్ క్రికెట్ ఓపెన్ చేయడం ఈ ప్రాంతంలో మొట్టమొదటి కాబట్టి చాలా ఉపయోగం ఉంటుంది. దీన్ని ఉపయోగించుకొని యువత, ఎందుకంటే యువత క్రీడల్లో కానీ కాన్సన్ట్రేషన్ చేస్తే మనసు పెట్టి క్రీడల్లో పనిచేస్తూ ఉంటే మిగతా వాటిల్లో మైండ్ పోకుండా ఉంటుంది. కాబట్టి దేశంలో ఎక్కడైనా కానివ్వండి క్రీడల్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి రాజకీయాలు కానివ్వండి లేదంటే కులం మతం అలాంటి ఏం లేకుండా స్నేహభావంగా ఉండి క్రమశిక్షణతో వాడి జీవితం భవిష్యత్తు బాగుండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి క్రీడల్లో ఉన్న ప్రతి క్రీడాకారుడికి నేను అభినందిస్తూ, అలాగే మరి క్రీడల్ని ప్రోత్సహిస్తూ మరి మీరు అడిగిన వెంటనే ఎంత ఖర్చు అయినప్పటికీ మరి ఖర్చు భరాయించి మిమ్మల్ని ఉత్తేజపరుస్తూ ఉత్సాహపరుస్తూ ఈ ప్రైజులు ఇచ్చినటువంటి అన్న తిరుపతి గారికి ధన్యవాదాలు. వారికి ఇంకా భగవంతుడు ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు ఇంకా శక్తి సామర్థ్యాలు మరి అన్ని ఇవ్వాలని చెప్పేసి నేను భగవంతుడిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే దాతలు ఉండబట్టే మరి ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమాన్ని పెట్టుకోగలిగాం. వాస్తవంగా ఈ కార్యక్రమాన్ని కూడా మా శాసనసభ్యులు రావాల్సి ఉంది, అనివార్య కారణం రాలేకపోయినారు, మీరేమనుకోవద్దు. అలాగే ఈ ప్రాంతంలో మన ఎమ్మెల్యే గారు కూడా మంచి ఒక గ్రౌండ్ కానివ్వండి లేదా ఒక స్పోర్ట్స్ మీట్ పెట్టాలని చెప్పేసి వాటికి ఐడియా ఉంది. అలాగే గ్రౌండ్ కూడా చూస్తున్నాడు. ఒక 10 acres తీసుకొని మినీ స్టేడియం లాగా పెట్టి స్టేడియం ఏర్పాటు కూడా ఆయన చాలా ట్రై చేస్తున్నాడు. ఆరోగ్యమే మహాభాగ్యంగా ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉంటే మరి బిజీ లైఫ్ నుంచి ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు మరి ఇలాంటి కార్యక్రమం చేపట్టి మరి ప్రజలకు మరి గ్రౌండ్ ఇచ్చినందుకు మరి గ్రౌండ్ వారికి అభినందిస్తున్నాను. అలాగే మరి ఈరోజు మరి క్రీడల వలన మరి చెడు అలవాట్లు మానుకొని చెడు మైండ్లో నుంచి చెడు తీసేసి మరి క్రీడల్లో కానీ పనిచేస్తూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి నా భావన. కాబట్టి మరి యువత అంతా కూడా మత్తు వద్దు ఆట ముద్దు అనే ఒక మాటతో ముందుకొచ్చి ఎక్కువ మంది క్రీడాకారులుగా మారిపోయి మరి యువతంతా క్రీడాకారులుగా మారిపోయి మరి రాష్ట్రాన్ని దేశ అభివృద్ధిలో వారు భాగస్వాములు కావాలని చెప్పేసి నా కోరిక. కైగిరి ప్రాంతంలో మొట్టమొదటి నుంచి కూడా క్రీడలకు మంచి స్ఫూర్తి ఉంది. ఆ స్ఫూర్తిని మనం కొనసాగించే విధంగా యువత మొత్తం ముందుకొచ్చి పనిచేయమని కోరుతా ఉన్నాను. ఇక్కడ విన్నర్స్ అయిన వాళ్ళకి రన్నర్స్ అయిన వాళ్ళకి మొదటిగా సంక్రాంతి శుభాకాంక్షలు. సుమన్ టీవీ గారికి కృతజ్ఞతలు. మన మున్సిపల్ చైర్మన్ గఫూర్ సార్ గారు ఎడకొచ్చి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే మన ప్రైజ్ మనీ గిఫ్ట్ అన్ని ఇచ్చిన మన పోతిరెడ్డి తిరుపతి రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ కమిటీ నిర్వాహకులు భాషా గారికి, అటు ఈఎస్ఆర్ ఇల్లూరి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇక్కడ బాక్స్ క్రికెట్ అనేది మనము మొదలు పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మంది ఒక ప్రకాశం జిల్లాలోనే ఒక పక్క మారుమూల ప్రాంతంలో ఉన్న మన గ్రామంలో ఒక క్రీడాకారులను తయారు చేయాలనే ఉద్దేశంతో అట్లాగే ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఒక డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ లాయర్స్ కానీ టీచర్స్ కానీ ఎవరు కూడా వాళ్ళున్న బిజీ షెడ్యూల్లో వ్యాయామం చేయడానికి కూడా టైం తీసుకోవట్లేదు. ఆ గుండె అలాగే మనకు ఒకటి సామెత ఒకటి చెప్పాలనుకుంటే మన గుండె 24 గంటలు నీ కోసం నేను పనిచేస్తున్నాను, నా కోసం ఒక 35 నిమిషాలు నువ్వు కష్టపడని మన గుండె ఒకటి చెప్తుంది. ఎందుకంటే అది మనల్ని కాపాడడం కోసము. అందుకని ఇట్లా మనం రన్నింగ్ వాకింగ్ ఇలా చేయలేని లైఫ్లో డైలీ ఒక 1 hour హాఫ్ అన్ అవర్ ఒక స్పోర్ట్స్ పరంగా మనకి
ఆడితే మనకు చెమట రూపంలో బయటికి వెళ్తే మన ఆరోగ్యంగా ఉండొచ్చనే ఒక ఉద్దేశంతో ఇది నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యంగా దీనికి సలహా ఇచ్చి దీనికి ఇంతగా ప్రోత్సహించడానికి ముఖ్య కారణం నా ఫ్రెండ్ దొడ్డి గోపాల్ రెడ్డి గారు దీనికి మొత్తానికి కారణం. దీనివల్ల అందరికీ చాలా మేలు జరుగుతుందని కోరుకుంటున్నాను.